హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పోటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. మన తెలుగు సినిమాకి ఒక షేప్ రామారావు నాగేశ్వర శోభన్ బాబు కృష్ణ టైప్ అనుకున్న రోజుల్లో సినిమాకి ఇటువంటి పర్సనాలిటీలు పనికిరాదు, రమణారెడ్డి గారి లాగా ఉండే పర్సనాలిటీ పనికిరాదు అనుకుంటారు కదా. నేను పెరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళు. సో వాళ్ళందరితో సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఆ సినిమాలు చూడడం ఏంటంటే తెలిసి తెలియకుండా నా హీరో, నా గాడ్ ఫాదర్, నా గైడర్ ఓ అమితాబ్ బచ్చన్ గారు. సో అక్కడ స్టార్ట్ అయింది. కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ గోకాగట్టి. సో మీరు అనుకుంటున్న పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ లాగా ఉంది. అమితాబ్ బచ్చన్ ఈజ్ సూపర్ మెగాస్టార్. అక్కడ నేను కూడా తెలుగులోకి వస్తే కొత్త డిఫరెంట్ ఏజ్ వస్తుంది, డిఫరెంట్ టైప్లో నేను కూడా అవుతానేమో అనుకుని వచ్చి ఉంటారు కదా. అంటే ఆ వయసులో వచ్చినాక ఇక్కడ కామెడీకి పరిమితం అయిపోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అది నేను ఎప్పుడు కామెడీ లేకపోతే నేనేదో హీరో అయిపోతాను అన్న ఉద్దేశంతో రాలే. ఈ మధ్యలో మా చిల్లిని ఎట్ట పాడేశారు? నేను పడేయలేదు. ఆవిడ పాడేసిందా? ఆవిడ అస్సలు పడేయలేదు. మరి ఇంకేంటిది? ఉన్నట్టు చెప్తా. వారి నాన్నగారు కాలం చేయడంతో తను ఒక్కరితే ఉండిపోయింది, సంబంధాలు చూస్తున్నాడు. అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు, సుధాకర్ ఉన్నాడు కదా అని. ఫిలోని ఎప్పుడు పడేసావయ్యా మా చెల్లెల్ని అని అడిగాను నేను. చిచ్చిచ్చి నేనేం చేయలేదండి, దుర్మార్గుడు అంతా ఆయన చేశారు, జంజాల గారు చేశారు అంటారు. కాదు నిజం చెప్పాను. నిజమేనా? మంచోడేనంట. మంచోడని తెలుసు, నాకు తెలుసు. మంచోడని తెలుసు, అది తెలుసు నాకు. ఎప్పుడో ఇరగదీసేవాళ్ళం. మనకి నేను చేసే రోజులు మన సత్యనారాయణ గారు, రామలింగ గారు, ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అంతా ఇక్కడ కూర్చుని రిహార్సల్ చదివిస్తే ప్రాణం తెచ్చేవారు. సీన్ మనం చదువుకుందాం అనేవారు. ఇప్పుడు సీన్ వాళ్ళు ఎవరూ చదవట్లేదు. అసలు సీనే ఉండట్లేదు స్వామి, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకంటే అప్పుడు రాము ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కొత్త వాళ్ళు అంతే ఉన్నారు. నాకు ఇప్పటికీ చెప్తాను, రాము గారు శివారోజు ఎలా ఉన్నారో దాని వాజ్ నాన్ ఎంటిటీ, అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు విత్ సచ్ లెజెండరీ డైరెక్టర్, అదే కన్విక్షన్. బాలు గారికి మీకు మంచి అనుబంధం ఉంది కదా మొదటి నుంచి? సార్, మా సార్. వేదం అణు అణువున నాదం నా పంచ ప్రాణ. నేను అగైన్ ఈ ప్రపంచాన్ని నేను వదిలి వెళ్ళే వరకు ఆ గిల్ట్ అన్నది నాలోనే ఉంటుంది. దట్ వారి డిమైజ్కి తెలిసి తెలియకుండా నేను ఒక కారణం. ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. కలుద్దాం అంటేనే కొత్తట్లేదు. దానికైతే ఐ మస్ట్ థ్యాంక్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే వీరు నాకు పరిచయం, ఫస్ట్ ఒక నిర్మాతగా పరిచయం, బట్ నెక్స్ట్ బాగా దగ్గరైంది దర్శకులుగా. సో మై డైరెక్టర్. స్టార్ట్ ఫ్రమ్ యువర్ బిగినింగ్ కెరీర్. సినిమాల్లోకి వద్దామని ఎందుకు అనుకున్నావు? అంటే నువ్వు వచ్చినప్పుడు సన్నగా పొడుగ్గా, అంటే మన తెలుగు సినిమాకి ఒక షేప్ రామారావు నాగేశ్వర శోభన్ బాబు కృష్ణ టైప్ అనుకున్న రోజుల్లో సినిమాకి ఇటువంటి పర్సనాలిటీలు పనికిరాదు, రమణారెడ్డి గారి లాగా ఉండే పర్సనాలిటీ పనికిరాదు అనుకుంటారు కదా. నువ్వు రమణారెడ్డి గారి లాగా ఉండేవాడివి, అంటే స్ట్రక్చర్ వైజ్. ఎలా పనికి వస్తాను అనుకున్నారు అప్పట్లో? నేను అసలు ముందు సినిమాకి ఎందుకు వద్దాం? నేను పలు సందర్భాల్లో చెప్పిందే నాకు క్రికెటర్ అవ్వాలనే కోరిక. సో నేను స్కూల్ స్టేట్ లెవెల్ వరకు అడిగాను కేంద్ర విద్యాలయం. వెన్ ఇట్ కేమ్ డౌన్ టు కాలేజ్ సెలెక్ట్ అవ్వలే. సో దాంతో తెలియకుండా ఒక నిస్పృహ వచ్చేసింది. ఇది ఫస్ట్ ఇయర్లోనే, బీకామ్ ఫస్ట్ ఇయర్లో. బట్ నిజంగా కొంచెం ప్రయత్నించుంటే సెకండ్ థర్డ్ ఇయర్ కూడా ఉండేది. ఐ కుడ్ హావ్ కమ్ డౌన్. అది ఎందుకో బాగా నన్ను కుంగదీసింది అనమాట. కృంగదీయడం వల్ల ఏంటంటే ఇవాళ కూర్చుని ఆలోచిస్తే బహుశా నా గురించి నేను యాజ్ ఎ క్రికెటర్గా ఎక్కువగా ఊహించేసుకున్నానేమో, నేనేదో గొప్పవాడిని, గొప్ప క్రికెటర్ అని. దానివల్ల అలాగే అయిందేమో అని ఇవాళ ఆలోచిస్తుంది.
దిస్ వాజ్ వన్. సో దాంతో దట్ చనిపోయింది, అది మెల్లిగా కోరిక దాంట్లో చనిపోయింది. బట్ ప్యాషన్ ఫర్ క్రికెట్ ఇప్పటికి చావలే. ఏ మ్యాచ్ టీవీలో వచ్చినా చూస్తాను నేను పెరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళు. సో వాళ్ళందరితో సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఆ సినిమాలు చూడడం ఏంటంటే తెలిసి తెలియకుండా నా హీరో, నా గాడ్ ఫాదర్, నా గైడర్ వాస్ అమితాబ్ బచ్చన్ గారు. సో అక్కడ స్టార్ట్ అయింది. ఆయన చూసిన తర్వాత మామూలుగా స్కూలు కాలేజ్ అనేసరికి ప్రతి వాళ్ళు ఏదో ప్లేలెట్స్లో వాటిలో యాక్ట్ చేయడం అనేది కామన్. అలా యాక్ట్ చేయడం దీంట్లో బాగా చేస్తున్నావు అనేసరికి ఆ బీజం దీంట్లో పడింది అనమాట. సో ఆయన్ని చూసుకుని ఆయన అలాగే సన్నంగా ఉన్నారు కదా, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే ఆయనలాగా మంది కూడా వాయిస్ బాగుంది కదా, తెలుగుదేశాన్ని దున్నేద్దాం. అది అలా అని కాదు, వాయిస్ బాగుంది ఇవి అనేసరికి ఇవన్నీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే చెప్పడం. ఇది స్పెషలీ మైక్రోఫోన్ ముందు నిలబడిన తర్వాత ఇంజనీర్స్ రికార్డ్ చేసేసి మంచి బేస్ ఉంది. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏమి చెప్పరు. అది అలా స్టార్ట్ అయిందనమాట. అండ్ కొన్ని అనుకోకుండా జరుగుతాయా లేకపోతే అది రాసిపెట్టి ఉందా అన్నది నాకు తెలియదు. అనుకోకుండా జరుగుతాయంటే అది రాసిపెట్టి ఉందంటే అది మళ్ళీ తెలిసి తెలియకుండా అహంకారం కింద కాదు. కరెక్ట్గా నేను అప్పుడు పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడం, నాకు అక్కడ సీట్ రావడం. అన్ఫార్చునేట్లీ మళ్ళీ అక్కడ ఆ సంవత్సరం ఎందుకు అక్కడ ప్రాబ్లంతో యాక్టింగ్ వింగ్ క్లోజ్ చేయడం, వాళ్ళు మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించడం ఆ అప్లికేషను, వీళ్ళు నన్ను కాల్ ఫర్ చేయడం, సెలెక్ట్ అవ్వడం, ఇవన్నీ అలాగా దీంట్లోకి ఇన్స్టిట్యూట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. జాయిన్ అయిన ఒక 10 daysకే నాకు మన ఆర్ట్ డైరెక్టర్ తోట గారు, ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు అండ్ నండూరు విజయ్ గారు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు చీఫ్, వీళ్ళు ముగ్గురు రావడం, తెలుగు కుర్రాళ్ళు ఎవరైనా ఉండడం అడగడం, మా మేడం మిస్సెస్ దేవదాస్ కనకాల్ గారు ఒక కుర్రాడు వచ్చాడు అని చెప్పడం, వాళ్ళు చూడడం, మేము వెళ్ళేదో మిస్సింగ్ సీన్లో ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం, వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పడం, వెళ్ళడం, కలవడం, ఆయన చూడడం, ఇవన్నీ ఏంటంటే అనుకోకుండా ఒక చప్ అని మెట్లో అలా. బట్ ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవ్వలేదు. అది సప్తపది. సో ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని కలవడం సప్తపది. దాని తర్వాత ఆఫ్టర్ 1.5 2 yearsకి శుభలేఖ తీశారు. 2 yearsకి అయిపోయింది, ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ఐ వాజ్ వర్కింగ్ ఎట్ తాజ్ కోరమాండల్, మెడ్రాస్ తాజ్ కోర, అంటే చెన్నైలో ఉండాలి అని చెప్పేసి అక్కడికి వారి కౌరు పంపించడం, ఇంకా అక్కడి నుంచి శుభలేఖ ఇటు వచ్చేసింది. ఇది నా ప్రయాణం. ఈ ప్రయాణం బాగానే ఉంది. అంటే ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ మీకు గాడ్ ఫాదర్ కానీ కూడా ఇన్స్పిరేషన్ వాట్ ఎవర్. సో మీరు అనుకుంటున్న పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ లాగా ఉంది. అమితాబ్ బచ్చన్ ఈజ్ సూపర్ మెగాస్టార్. అక్కడ నేను కూడా తెలుగులోకి వస్తే కొత్త డిఫరెంట్ ఏజ్ వస్తుంది, డిఫరెంట్ టైప్లో నేను కూడా అవుతానేమో అనుకుని వచ్చి ఉంటారు కదా. అంటే ఆ వయసులో వచ్చినాక ఇక్కడ కామెడీకి పరిమితం అయిపోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అది నేను ఎప్పుడు కామెడీ లేకపోతే నేను ఏదో హీరో అయిపోతాను అన్న ఉద్దేశంతో రాలే. ఉద్దేశం లేకపోయినా అసలు ఆయన అన్నప్పుడు ఆయనే ఉంటాడు కదా దృష్టిలో. నా దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు ఇప్పటికీ బాగా గుర్తు, శుభలేఖ టైంలో ఇదే భాగ్యనగర్ స్టూడియోస్లో మా కాస్ట్యూమర్ సూర్యారావు గారు నాకు డ్రెస్ ఇస్తూ రోజు అనేవారు, ఏమేంటి సార్ రోజు మీకు డ్రెస్ ఇస్తుంటే ఒక హ్యాంగర్ తొడిగినట్టుంది. వింటూ ఉండగా తెలుసు డెఫినెట్గా ఓహో ఇలాగున్నాను. అక్కడికి వాళ్ళు పాపం నాకు ఒక 3 inches లోపల ఫోమ్ వేసి కుట్టి దాని మీద చొక్కా వేస్తేనే ఆ పర్సనాలిటీ అనమాట. సో ఓకే రైట్, ఏదో వచ్చేసాం, ఇవన్నీ ఓకే ఫైన్, మ్యాక్సిమం ఓకే. నా పర్సనాలిటీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు 1 film 2 films 3 films దానికన్నా ఎక్కువ రాకపోవచ్చు, బికాస్ మీరు అన్నట్టు పర్సనాలిటీ మైనస్. ఫైన్, వచ్చాము, ఏదో మనం వేసిన అడుగు తప్ప అడుగుేమో, బట్ స్టిల్ వచ్చినందుకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది. విల్ ట్రై, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఫైన్, లేదంటే మళ్ళీ బ్యాక్ టు తాజ్ కోరమాండల్ అనుకున్నాను. బట్ భగవంతుడు లేదు ఇటే ఉంటుంది, ఇదే బెటర్. కానీ అమితాబ్ బచ్చన్ రాలా మనకి. అమితాబ్ బచ్చన్ ఏ కూడా అవ్వలేదు, ఫీలింగ్ రాలేదు, ఏం అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి, బట్ ఏదో ఉంది చాలే అనుకున్నాం, తృప్తి. ఇది బాగానే ఉంది.
ఈ మధ్యలో మా చిల్లిని ఎట్ట పాడేశారు? నేను పడేయలేదు, ఆవిడ పాడేసిందా? ఆవిడ అస్సలు పడేయలేదు. మరి ఇంకేంటిది? ఉన్నట్టు చెప్తాను. నేను 1977 నా స్కూలింగ్ అయిపోయింది. నాన్నగారు వారు బిహెచ్పి కాలనీకి క్లబ్కి వాజ్ ద సెక్రటరీ. సో వాడు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్కో దేనికో దే వాంటెడ్ టు ఆర్గనైజ్ సమ్ ప్రోగ్రామ్. అనుకోకుండా ఆ టైంలోని టీబీకే శాస్త్రి గారు అని మీకు తెలిసే ఉంటుంది, చెన్నైలో కళాసాగర్ వన్ ఆఫ్ ది ఫౌండర్. వారు ఏదో ఒక ప్రోగ్రామ్ వైజాగ్లో కండక్ట్ చేయాలి, మ్యూజికల్ కాన్సర్ట్ అని వచ్చారు. సో ఆ సందర్భంలో నాన్నగారిని కలవడం జరిగింది. కలిసి ఇలా నేను ఇలా ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే మేము కూడా అనుకున్నామని ఎవరిని సంప్రదించాలో తెలియదు. దట్ యూ కమ్ విల్ వర్క్ ఇట్ అవుట్. అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ సర్ది అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది మేల్ సింగర్స్, ఫీమేల్ సింగర్స్ వాజ్ శైలజ గారు అండ్ వన్ ఆఫ్ ది గెస్ట్ వాజ్ జయప్రద గారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను వాడిని అక్కడ చూడడం. అప్పటికి ఇంకా నాకు సినిమా ఈ థాట్ ఏమి కూడా, ఐ జస్ట్ ఫినిష్ స్కూలింగ్. అప్పుడు సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా లేదు, అప్పుడు స్కూలింగ్ అయిందంటే. దీనికి రాకముందే లైన్ వేసావు? లైన్ వేయలేదు, మామూలుగా చూసిన తర్వాత ఒక పద్ధతి అవన్నీ. లైఫ్లో ఎవరైనా నేను డెఫినెట్లీ అనుకున్నది, ఎవరైనా నా జీవితంలో వస్తే ఇలా ఉంటే బాగుంటుంది. జయప్రదను ఎందుకు అనుకోవాలి, శైలజని ఎందుకు అనుకున్నావు? ఒక్కొక్కరి కంటికి ఒకలాగా నచ్చుతుంటారు. సరే అక్కడ అనుకున్నా, అక్కడ బీజం పడింది, తర్వాత ఎలా అయిపోయింది. దెన్ సినిమా రావడం. ఫస్ట్ నేను సార్ని అక్కడ కలిసాను, బట్ నాకు అప్పచెప్పిందంతా ఆర్కెస్ట్రా అంతా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమన్నా. దట్ వాస్ ఓవర్, అయిపోయింది. శుభలేఖ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వారి అమ్మాయి గారి పెళ్లి జరిగింది, ఏవిఎం రాజేశ్వరి. సో నేను బికాస్ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఇది, డైరెక్టర్ గారేమో కిచెన్ అంతా చూసుకోమన్నారు అన్నమాట. సో అక్కడ నుండి న్యాచురలీ అప్పుడే ఫస్ట్ సినిమా అయింది, వచ్చేవాళ్ళు వెళ్ళేవాడిని ఇలా చూస్తుంటే సార్ ఏమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు. మీరు ఐ లవ్ హర్, అవునండి, బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు అన్నమాట, అంతే. దాని తర్వాత నెక్స్ట్ జంజాల గారితో సినిమాలు చేయడం, పరిచయం, రెగ్యులర్గా మీట్ అవ్వడం, ఇదంతా ఒక తరుణంలో జరుగుతున్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయి ఉంటే పెళ్లి చేస్తాం ఆ సంవత్సరంలోగా. అలాగా వారి నాన్నగారు కాలం చేయడంతో తను ఒక్కరితే ఉండిపోయింది, సంబంధాలు చూస్తున్నట్టు. అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు, సుధాకర్ ఉన్నాడు కదా అని. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆయన నన్ను వాచ్ చేసి ఫైనల్గా 89లో పెళ్ళి. జంజాల్ గారు వెల్డింగ్ చేశారు కానీ మీరేం ట్రై చేయలేదు అంటారు. నన్ను చూసి ఎవరిలో అబద్ధం ఆడొద్దు నువ్వు, ఒక నిమిషం కుట్ర చేయొద్దు నువ్వు, నాకు అన్నీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కొన్ని నిజాలు మనం అడిగి చెప్పేస్తే అక్కడ ఇంట్లో గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం? ఫైన్ సార్. మేడం నేను ఇక్కడ మీ మంచి స్నేహితులు మిస్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర ఉన్నాను మేడం. ఆయనేమో అటు ఇటు చేసేసి నేనే నిన్ను లవ్ లో పడేసి నిన్ను పెళ్లి చేసుకున్నానని అంటున్నారు మేడం. మోసం చేసి నేను మోసం చేసి నేను వారికే ఇస్తున్నాను. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడమ్మా. నేను చెప్పాను మన గురువు గారు జంజాల గారి కారణం అంటే చిచ్చి నేను నమ్మను అంటే వెంటనే నేనే ఫోన్ చేశాను. సరే సుధాకర్ అని వాడు అబద్ధం చెప్తాడు, సరే మీ అమ్మాయి మీకు బాగా నమ్మకం ఆవిడ ఏం చెప్తారో వినండి అని. ఒక్క నిమిషం. మా శైలి ఎట్టన్నారా? బాగున్నారా? సూపర్ అమ్మా సూపర్. ఇప్పుడు దిశలోని ఎప్పుడు పడేసావయ్యా మా చెల్లెల్ని అని అడిగాను నేను. చిచ్చిచ్చి నేనేం చేయలేదండి, దుర్మార్గుడు అంతా ఆయన చేశారు, జంజాల గారు చేశారు అంటారు. కాదు నిజం చెప్పాను. నిజమేనా? మంచోడేనంట. మంచోడని తెలుసు, నాకు తెలుసు, మంచోడని తెలుసు, అది తెలుసు నాకు. మంచోడు కాకపోతే మీరందరూ ఒప్పుకుంటారు, ఎప్పుడో ఇరగదీసేవాళ్ళం. జనాల్లారా, ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇది నేను పర్సనల్గా చెప్పాను, నేను శైలమ్మ పక్కన కూర్చుని చెప్పాం. ఇప్పుడు ఈయన అడిగారు, నమ్మండి స్వామి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ లవ్ అన్న దీని మీద చూసుకుంటే నేను నా సాలిడ్ నమ్మకం ఏంటంటే ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ లవ్డ్. ఫిట్ టు బీ లవ్డ్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
ఒక అమ్మాయిని మీరు దృష్టిలో పడాలంటే ముందు ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతే నెక్స్ట్ పద్ధతి ఏమిటి, ప్రవర్తన ఏమిటి, మాట తీరు ఏమిటి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి, ఇవన్నీ బయట. సో నన్ను చూసిన వెంటనే ఏ అమ్మాయి లవ్ చేయదు. బికాజ్ ఐఎమ్ వెరీ హార్డ్ లుకింగ్, ఓపెన్గా చెప్తున్నా. ఇదొకటి. 2 లేదు అంటే ఎంత హార్డ్ లుకింగ్ ఉన్నా పర్వాలేదు, స్టింకింగ్లీ రిచ్ అన్నారనుకోండి, దాన్ని అది లేదు. మనకి చిరిగిపోయిన కోట్లు కూడా లేవు, ఇంకెలా పడతారు? అట్లా కాదు కాదు, నువ్వు చాలా యూఆర్ ట్రయింగ్ టు బి మోడెస్ట్, వెరీ మోడెస్ట్. అంటే యూఆర్ గుడ్ లుకింగ్, బ్యాడ్ లుకింగ్ కాదు, అట్లీస్ట్ పోనీ గుడ్ లుకింగ్ కాకపోతే బ్యాడ్ లుకింగ్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, యువర్ బిహేవియర్ వెరీ నైస్, చాలా మోడెస్ట్గా మర్యాదగా ఎదుటి వాళ్ళని గౌరవించడం కానీ ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ బాగుంటుంది. సో ఆబ్వియస్గా ఎనీబడి విల్ లైక్ చెయ్యరు అనేది ఏం లేదు, చేయకూడదు అనేది ఏం లేదు, చేయొచ్చు. బట్ నువ్వు చెప్పినట్టు ఎవరి కంటికి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు 7 రంగులు, దాంట్లో ది ఆర్డెస్ట్ రంగు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇది జనరల్గా ఎందుకు అడుగుతారంటే ఈ క్వశ్చన్స్, మా ఆర్టిస్ట్ నువ్వు, తను పాటలు పాడతాను, సినిమా ఇండస్ట్రీకి సినిమా సంబంధించి ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తగులుకోవాలి కానీ సింగర్ పట్టుకున్నారు అనేది చాలా మందికి అర్థం కూడా కాదు. ఎందుకంటే అసలు సింగర్ అండ్ అండ్ ఆర్టిస్ట్ మిక్సింగ్ అవడం అనేది అసలు ఎక్కడ కలవడం కూడా జరిగేది. చంద్రబోస్ గారు ఈజ్ ఏ లిరిక్ రైటర్, ఆవిడేమో డాన్స్ మాస్టర్, సుచిజ డాన్స్. వారు రాసిన మాటకి వీళ్ళు ఇద్దరికి ఎప్పుడు కుదిరింది నేను అడిగారు, ఏమై మీకు ఎట్ట కుదురుతుంది, అసలు సెట్లోకి రారు కదా లిరిక్ రైటర్, సెట్కి రారు, ఈ అమ్మాయిని ఎక్కడికి చూసావు ఎప్పుడు చూపేదంటే ఏదో అయిపోయింది సార్ అంటాడు. వారు చెప్పారు, మేడం చెప్పారు కదా, దట్ నేను ఏదో సాంగ్ కంపోజిషన్కి డాన్స్ మాస్టరు, వారు రాసిన లిరిక్ నన్ను బాగా ఆకర్షించింది, దాంతో వారితో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి. దుర్మార్గులు, నాకు తెలుగు రాదు అనేది అన్నీ తెలుసు. తర్వాత నాకు ఫస్ట్ సినిమా నాకు మన్మ సామ్రాజ్యం చేశాను, వచ్చి అసలు మొత్తం ఒక 4 సాంగ్స్ అయ్యేదాకా కంటిన్యూస్ సాంగ్స్ చేసాం, 15 రోజులేమో. 4 సాంగ్లు అయ్యేదాకా 60 మాట్లాడారు, అందరికీ 60 పిల్లలు తెలుగు రాదనుకునేవాళ్ళం. ఓ రోజు ఏదో ముళ్ళు గుచ్చుకుంది, ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంది, అప్పుడు తెలుగు వచ్చేసింది. అమ్మా అయ్యా నేను చచ్చిపోతున్నాను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చినాక అప్పుడు తెలుగు రావటం. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. బట్ నాలెడ్జ్, తెలుగు అంటే ఇష్టం, చాలా ఇష్టం. అది భాషలో ఉన్న ఒక అందం, మన తెలుగు భాషలో ఉండడం. అందుకే పెద్దవాళ్ళు కూడా అన్నారు తెలుగు అన్నది చాలా తీయటి వేదని చెప్పేసి. అందంగా ఉంటుంది, అది మాట్లాడితే ఫ్లో ఉంటుంది. మనకి ప్రతి అక్షరం, అంటే ఇప్పుడు ఇవాళ మన భాష గురించి మనం మాట్లాడుకునేసరికి చాలా మనం ఏదో దాన్ని వేరే అందనంలో పెడుతున్నా, ఒక స్థాయిలో పెడుతున్నాం. బట్ ఎవ్రీ ఆల్ఫబెట్ ఈజ్ సో స్వీట్. మీరు ఇఫ్ యూ టేక్ తమిళ్ ఆర్ మలయాళం, అదేదో కొంచెం గడగడగడగడగడగడ అని ఒక రిథం కొట్టినట్టు ఉంటుంటుంది. ఇది అక్కడ మన భాష అలా ఉండదు. ఇట్స్ వెరీ స్వీట్ అండ్ ఫ్లోయింగ్. ఇది తెలుగు ఒకటి, హిందీ ఒకటి, బెంగాలీ ఒకటి, ఉర్దూ ఇస్ ఆల్సో సో బ్యూటిఫుల్, ప్యూర్. హిందీ కంటే ప్యూర్ ఉర్దూ అయితే ఫ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. బాలు గారికి మీకు మంచి అనుబంధం ఉంది కదా మొదటి నుంచి. సార్, మా సార్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నేను అగైన్ ఈ ప్రపంచాన్ని నేను వదిలి వెళ్ళే వరకు ఆ గిల్ట్ అన్నది నాలోనే ఉంటుంది. దట్ వారి డిమైజ్కి తెలియకుండా నేను ఒక కారణం. ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో అమ్మ అనే సీరియల్ చేస్తున్నాను. నాకు తెలుసండి, పీక్ కోవిడ్ పీరియడ్. నాకు తెలుసు మీరు అక్కడ ఉన్నారు. అండ్ ఐ నో ఫర్ లాస్ట్ 30-35 డేస్ మీరు వర్క్ చేస్తున్నారు అక్కడ. ఏంటి పద్ధతి ఏంటి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్, ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరండి మా ఒక్క యూనిట్. దాన్ని ఈ వాజ్ ఆస్కింగ్ బేసిక్ ఫుడ్ ఏంటి, ఎలా చేస్తున్నాను, ఏది పెట్టారండి, అవుట్డోర్ షూటింగ్లు చేస్తున్నాను. మరి అక్కడ ఏం చేస్తున్నాను, ఇది మన ఈ దోమలు కొట్టే మందు లాంటిది ఏదో పట్టుకొస్తున్నారు, సర్ది కొడుతున్నారు. మరి అది అంతసేపు ఉంటుంది అవుట్డోర్ లేదు సార్. ముందు అసలు అనుకున్న ప్లేస్ అంతా కొడుతున్నారు, తర్వాత విండ్ ఫ్లో దగ్గర నుంచి దూరం నుంచి చేస్తున్నారు. సో దట్ అప్పుడు చెప్పారు, ఇలాగా అడుగుతున్నారు. నేను విత్ ఆల్ రెస్పెక్ట్ టు ఈటీవీ వాళ్ళే, ఇది సరే మాకే ఇంత జాగ్రత్తగా తీసుకుంటున్నప్పుడు మీకు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నమాట. ఆ మాట మీద చాలామంది తర్వాత నన్ను
అడిగారు ఏమయ్యా ఇలా చేసావని. పాపం వాళ్ళందరికీ ఈయన చెప్పిన మాట ఒకటే, సుధాకర్ అక్కడ ఉన్నాడు, సుధాకర్ వర్క్ చేస్తున్నాడు, సుధాకర్తో నేను మాట్లాడాను, ఐఎమ్ కాన్ఫిడెంట్. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫర్ హిస్ ఫ్యాన్స్ ఆర్ వారి సినిమా ప్రపంచానికి కానీ సంగీత ప్రపంచానికి, సినిమా అందరికీ నేను వ్యక్తిగా తెలియదు అది రైట్ ఆర్ రాంగ్ అంటే నాకెందుకో ఆ గిల్ట్ ఉండిపోయింది. గిల్ట్ ఉండటమే కానీ బట్ 100% మనం కాదు కదా, జరిగింది చెప్పాము, అది జరుగుతుందని కదా. ఇప్పుడు మీకు 35 రోజులు మీరు ఉంటే మీకు ఎవరికి రాకుండా ఒకే రోజు ఇది తెలియదు. అది అంటే దేనికైనా అంటారు కదా, కర్త క్రియ అన్నది ఇంపార్టెంట్. కర్త నేనయ్యేనేమో అని అది ఒక భావనను కాదు, ఇట్ ఈస్. ఎందుకంటే నాకు తర్వాత వారు కాలం చేసిన తర్వాత అందరూ మాట్లాడుతున్నప్పుడు అందరూ నువ్వు చెప్పేవు కనుక ఆయన వచ్చారు అన్నది. సో అది ఎందుకో తెలిసి తెలియకుండా ఉన్నది చెప్పాను తప్ప నేను కొత్తగా ఇప్పుడు రామోజీరావు గారికి చేద్దామనో ఈటీవీకి చేద్దామనో మీరేం చెప్పలేదు కదా, మీరు వచ్చి ఆయన పాడండి అని మనం అనలేదు కదా. సో ఆ గిల్ట్ అక్కర్లేదు, బట్ ఉంటుంది మనిషిగా, అందులో అంత క్లోజ్ మనిషి కదా మాకంటే. ఆయన మీ అందరికీ బాగా తెలుసు, మనం రోజు మాట్లాడుకునే వాళ్ళం రోజు. అదే యాజ్ అ సింగర్గా, యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఇవన్నీ వారు ఒక ఉన్నత శిఖరంలో ఉన్నారు. బట్ ఈ స్థాయి దీంట్లో వారి మంచితనం అన్నది ఇంకో శిఖరం. సో యాజ్ అ సింగర్ ఫర్ మామూలుగా మ్యూజిక్ లవర్స్ అందరికీ ది మిస్ ది సింగర్. వ్యక్తిగా పరిచయం ఉన్నది వి మిస్ దట్ గుడ్ పర్సన్. నువ్వు ఆయనతో బాగా క్లోజ్ కదా, నాకు ఒక రహస్యం చెప్పు. అసలు బాలు అందరితో చాలా క్లోజ్, ఆప్తుడిలాగా ఎట్టుండేవాడు. ఈ తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, బాంబే, ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా కానీ అందరూ ఆయన సొంత మనుషుల్లాగా. ఇప్పుడు మేము ఏదో నేను ఒక్కడనే అనుకునేవాడిని, తర్వాత చూస్తే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇదే లెవెల్లో ఉండేవారు. అది వారిలో ఉన్న గొప్పతనం. ఆయన ఎప్పుడైనా మేము పలు సందర్భాల్లో కూర్చుని ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా జనరలైజ్డ్ టాపిక్స్ వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా, ఎవరైనా, ఎవరి గురించైనా ఏదైనా ఒక నెగిటివ్ వెంటనే ఆయన ఆర్ యూ పర్ఫెక్ట్ అని అడుగుతారు. కాదు కదా, అదేంటి ఒకటి నువ్వు ఇంట్లో ఏం చెప్పొచ్చావు, ఎక్కడో పని, ఇక్కడికి నా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చుని మనం వేర్ హ్యావింగ్ ఎ డ్రింక్ అని చెప్పి రాలే కదా. ఇలాగే సో డోంట్ టాక్ ఎనీథింగ్. ప్రతి ఒక్కరిలోని మంచితనం ఉంది, యూ టేక్ దట్. వాళ్ళలో నచ్చని గుణం ఏమైనా ఉందంటే అది అడాప్ట్ చేసుకోకు, దాన్ని కట్ చేసుకోవడానికి ట్రై చేయి, అదొకటి. అండ్ దెన్ అది వారి దీంట్లోనే ఉంది, ఇమీడియట్గా కలిపేసుకోవటం, అందరితో కలిసి ఉండటం, గుర్తుపెట్టుకోవటం. ఆ మెమరీ అన్నది నిజంగా అది కంప్యూటరే, అది అయ్యోయ్యో. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వారు స్థాయి ఏమిటి అని చూసేవారు కాదు. పెద్ద మ్యూజిక్ డైరెక్టరా, కొత్త మ్యూజిక్ డైరెక్టరా, పెద్ద రైటరా, ఆల్రెడీ ఆ రచయితకి, ఆ లిరిసిస్ట్కి కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కావాల్సింది ఏమిటి అన్నది ముందు ఇచ్చేసేవారు. ఆయన అది అంతా ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో ఇంకొంచెం బెటర్గా ఉందంటే నా కోసం నేను ఒక పాట ఒక్కసారి పాడుకోవచ్చు. నాకు ఇది నాతో ఒక కౌశిక్ గారు అని చెప్పేసి ఒక తమిళ యాక్టర్ అబ్బాయి నాతో వర్క్ చేశారు. ఈ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్, ఇది నాకు తెలీదు, కౌశిక్ గారే చెప్పారు. ఒక పాటకి సార్ని పిలిచారు, సార్ లిరిక్ చూశారు, పాట నేర్చేసుకున్నారు, పాట అంతా పాడేశారు, అయిపోయిన తర్వాత ఓకే సార్ టేక్ ఓకే అని. అప్పుడు ఆయన అన్నట, మీరు ఏమనుకోకపోతే నాకు ఈ పాట ఇంకొకసారి పాడుకోవాలని ఉంది, మీకు కావాలంటే రికార్డ్ చేసుకోండి లేకపోతే వద్దు అని. మన కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ రికార్డ్ చేద్దామన్నారు. యూ వోంట్ బిలీవ్ ఇట్, అయిపోయిన వెంటనే సార్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ దెన్ వాట్ వీ ఆస్క్ ఫర్ యూ సార్. దట్ సాంగ్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ సాంగ్. సో ఈ అడాప్టబిలిటీ అనుకోండి, దీన్ని ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి చెప్పలేము, చెప్తే హర్ట్ అవుతారేమో. సో దిస్ వాజ్ వన్ క్వాలిటీ ఈ ఇంబైబ్డ్. దాంతో ఏంటంటే ఆత్మీయత వచ్చేస్తుంది పీపుల్స్. అందుకే ప్రతి వ్యక్తి మీరు ఇండాలన్నట్టే, ఆ మాట కరెక్ట్ మాట, ప్రతి ఒక్కరూ స్టార్ట్స్ ఓనింగ్ ఏం సార్ అంటే మా అని, బట్ ప్రతి ఒక్కరూ అదే. నేను బాగా బిజీగా ఉన్న రోజులు అసలు ఈర్ష్యపడేవాడిని, నాకు బాగా క్లోజ్, నాకు ఒక్కడికే క్లోజ్ అనుకునేవాడిని. అది ఎక్కడ ఏ మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్ళినా కానీ ఈయన వాళ్ళంతా
నాకు ఒక సందర్భం బాగా గుర్తు. గురుగారు జింజాల్ గారు ఒకరోజు ఫోన్ చేశారు, సుధా ఎక్కడ ఉన్నావు, ఖాళీగానే ఉన్నాను, సరే మన పామ్గ్రో కాటేజ్ 77కి వచ్చేసి. అలాగే సార్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఏం లేదు, వచ్చాను గెట్ టుగెదర్. ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, సుందరరామూర్తి గారు, జింజాల గారు, తమిళ నుంచి ఇంకొకళ్ళు, వీళ్ళందరితో పాటు సార్ ఏమో మెల్లిగా జాయిన్ అయ్యారు. ఎ ఫీస్ట్ ఆఫ్ లిరిక్స్ అంతే. ఒక్కొక్కరు ఆత్రేయ గారు పాట గురించి ఆరుద్ర గారు మాట్లాడడం, ఆరుద్ర గారి పాటల గురించి ఆత్రేయ, వీళ్ళిద్దరు కలిపి సుందరయ్య ఆ పాట ఎలా రాసేవాడిని, గురువుగారు దీంట్లోంచి పికప్ చేశారని దీంట్లో పెట్టి, ఇవన్నీ వీ స్టార్టెడ్ అరౌండ్ 7:30, 9:30కి సార్ వచ్చారు. ఇంకా అక్కడి నుంచి పాట అనడం ఆయన పాడడం, పాట అనడం ఈయన 4 o'clock. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ సార్, నేనున్నాను, ఐ వాజ్ ఇన్ఛార్జ్ ద జన్మ తరించిందన్నమాట. ఓన్లీ మనకి అప్పుడు మొబైల్స్ లేవు, ఓన్లీ వినడమే. అండ్ ఆల్కహాల్ అనేది 0 సార్. సార్ వచ్చే ముందు వరకు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ 1 drink. దాని తర్వాత ఇట్ వాజ్ ఓన్లీ మ్యూజిక్ 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 మ్యూజిక్. సూపర్. అది నీ నా అని కాదు, అన్ని పల్లవులు టక 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 పాడ. దాంతో ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళ బలు ఆ పాట ఒకసారి పాడవాడి దాని ఫీస్ట్ అనమాట అది. అవి తలుచుకుంటున్నప్పుడు అరే ఇవన్నీ ఇవాళ మిస్ అయిపోతున్నాను అనిపించింది. ఇవాళ అంత ఆత్మీయత లేదు, ఓపెన్గా చెప్పాలంటే. అంత టైం కూడా లేదు. నువ్వు చెప్పినంత పేర్లు ఉన్నాడు నలుగురు కలిసి కూర్చోవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాట్ ఆర్ దే వర్ అప్రిషియేటింగ్ ద వర్క్ సార్. అక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను నిలదొక్కుకోవాలి, నేను ఒక స్థానాన్ని సంపాదించాలి, నాకు పేరు రావాలి, అది పుట్టుకతో భగవంతుడిచ్చిన ఒక క్వాలిటీ. బట్ అట్ ద సేమ్ టైం ఇతరులో ఉన్న గొప్పతనాన్ని మెచ్చుకోవడం అన్నది అది మనం అంతటా మనం డెవలప్ చేసుకుంటే కానీ రాదు. అది ఉంటుంది ప్రతి మనిషిలో, భగవంతుడు ఇచ్చిన వరమే అది. బట్ దాన్ని డెవలప్ చేసుకోవడం మనకు ఉండాలి. దట్ వాస్ అప్పుడు ఇది అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, దట్ ఈస్ వేర్ హీ స్టార్టెడ్ ఓనింగ్. ఎవ్రీబడి యూస్ టు ఓన్ హిమ్. వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి పరిచయం అయిన తర్వాత సొంత మనిషి. దాంట్లో ఈర్షలు, నేను దగ్గరుండి చూశాను కదా, నువ్వెలా అంటావు, నేను అదే సార్. హీ వాస్ ఎ గ్రేట్ 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 హ్యూమన్. అందరికీ అతనితో ఉన్న పరిచయం, గొప్పతనం ఆ టైంలో మనం అందరం ఉంటాం. సో 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 సమయస్ఫూర్తి ఎక్కడ ఎవ్వరు మనసు నొప్పించేవారు కాదు. ఆయన చెప్పాల్సినది చాలా సున్నితంగా చెప్పి, బట్ ఐ యూజ్డ్ టు గివ్ ఇట్ అవుట్. చాలా బాగుండేది. అరుదు అలాంటి వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళతో ప్రయాణం చేయడం అనేది అర్థం. ఇప్పుడు ఈ సినిమాల దగ్గర నుంచి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కదా. షిఫ్ట్ అయిపోయినాక మీరు హైదరాబాద్ రాలా, బట్ సినిమాలు తగ్గిపోయినట్టున్నాయి కదా. అప్పుడు తగ్గినాయా? నాకు నిజం చెప్పాలంటే ఒక శివ అనే సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడిందని సినిమాలు లేవు. శివ తర్వాత ఎవరినైనా అడిగితే సార్ ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం 7.5 years చెప్తే కరెక్టేనా? 365 రోజులు, 365 రోజులు 15, 20, 25 రోజులు పనిచేయడం కాదు కదా. సో ఆ ఉద్దేశంతో నేను అన్నాను నాకు సినిమాలు లేవు అనేసరికి ఇట్ హ్యాపెండ్ అండి. అది ఎవ్రీథింగ్ నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈవెన్ తను మా పెళ్ళి December 21st, 1989. ఆ రోజుకి తను దగ్గర ఆన్ అన్ యావరేజ్ మినిమం 3-4 పాటలు పాడేది. 90 June అంటే కరెక్ట్గా 6 నెలలు మా పెళ్ళైన తర్వాత అమ్మాయి కెరియర్ టోటల్ 0. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సినిమా పాట పాడలేదు. ఎవరు పిలవలేదు. 90 తర్వాత ఎవ్వరు పిలవలేదు ఇప్పటిదాకా. ప్రైవేట్ ఆల్బమ్స్ ఎవరో పిలిచేవారు, ఇది చేస్తున్నారు. ఇప్పుడు కూడా కదా, అది వేసారు. అలాగే నా కెరియర్. ఇవాళ కూర్చుని అప్పుడు నాకు చాలా మదన పడిపోయేవాడిని. ఏంటంటే అప్పుడు మన ఇళ్లలో ఎలా ఉంటుంది చూసారా, అతన్ని చేసుకున్న తర్వాత ఎలా అయిపోయిందని. వైసీ వర్సా ఆల్సో. ఏంట్రా అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే నువ్వు కీడించి మేలించి యూ టేక్ ది పాజిటివ్ సైడ్ అని. బహుశా మా ఇద్దరి మధ్య ఒక వండర్ఫుల్ బాండింగ్ కుదరడానికి భగవంతుడు ఇచ్చేసాడేమో అనిపిస్తుంది.
తను బిజీగా ఉండి నేను బిజీగా ఉంటే ఇంత అండర్స్టాండింగ్ ఉండకపోయి ఉండలేదు. ఆ అండర్స్టాండింగ్ కుదరడానికి భగవంతుడు చేసాడేమో. టేక్ ఇట్ పాజిటివ్లీ దట్ వే. అండ్ ఇంకొకటి నేను బాగా నమ్మేది ఏంటంటే, నాలాగే నాతో పాటు ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చారు. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ ఇప్పటికీ నేను సాగుతూనే ఉన్నాను ఒక యాక్టర్. అది నిజంగా మరి వరం. అది బహుశా నాకు టు లెర్న్ ఎ లాట్ మోర్ కంపోజర్ ఇవన్నిటికీ చేయాలని భగవంతుడు చేసాడేమో అని. నాకు ఈ యూనియన్లు అన్నీ చూస్తూ ఉండేవాడిని కదా. చూస్తున్నప్పుడు చాలామంది వచ్చి 5,000, 2,000, 3,000 కూడా ఇబ్బంది పడతారు అని నేను అనుకునేవాడిని కదా, నమ్మేవాడిని కదా. పాయింట్ ఏంటంటే వాళ్ళు అడిగేవారు. నేను వీళ్ళంతా దొంగలు, దుర్మార్గులు, వీళ్ళకి ఏముంటుంది, సినిమాలు ఏం చేసుకుంటున్నారు కదా, ప్రతి వాళ్ళకి ఇంత రెమ్యునరేషన్స్ వస్తున్నాయి అనుకునేవాడిని. ఆఫ్ లేట్ అంటే అప్పుడు మనం బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మనకేం తెలియదు, కష్టాలు తెలిసే కదా, ఏదో ఒకటి రొటేషన్ ఉండేది. అయిపోయిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే, బయటికి కనపడదు. ఇప్పుడు సుధాకర్ ఆర్టిస్టు, శైలజ సింగరు, ఇవి కాకుండా ఫ్యామిలీ బాలు గారి సిస్టరు, ఏదో మొత్తానికి అంతా ఉంది. వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి, అలాగే భరద్వాజ డైరెక్టరు, తమ్మడి కృష్ణమూర్తి గారు అబ్బాయి, వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి అంటే మనకే ఒక ఫీలింగ్. ఇబ్బందులు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎంత ఉంటాయి, రొటేషన్స్ అనేది ఎంత ఉంటాయి. పోనీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ పెద్ద ఎచ్చులకు పోయి తగలబెట్టే బ్యాచ్ కాదు, అయినా కానీ ఇబ్బందిగానే. అలాంటిది మిగిలిన వాళ్ళు ఎంత ఉంటారు, ఇది అర్థం చేసుకుంటే నాకు ఇంతకాలం పట్టిన వయసు పట్టింది. మనకి అన్ఫార్చునేట్గా ఏంటంటే సార్, ఈ పాయింట్కి చెప్పాలంటే, మనం వీ లివ్ ఇన్ సినిమా ఇస్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్. ఇట్స్ అన్ ఎవ్రీథింగ్ మేక్ బిలీవ్. ఈ మేక్ బిలీవ్ అనే జీవితాలు కూడా అంటుపోయింది. బయటికి అందరూ అట్ట కనపడేసరికి మనకి నేను నా దీంట్లోనే చెప్తాను. నేను మద్రాసులోని అప్పటికి టెలివిజన్ అవన్నీ చేసి ఎప్పుడైనా ఆ పాండి బజార్ అవన్నీ నడుచుకుంటూ వెళ్ళాను. అదేంటండి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, నడవకూడదా, అది తప్ప అని అడిగేవాడిని. లేదండి మీలాంటి వాళ్ళు ఏంటంటే నడవడం లేదండి, ఇది ఒక చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్. నాదేనంటే ఆర్థికంగా ఇది ఉంది, మనం తప్పించుకోవాలి అక్కడ. చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ అండి, ఇంటికి చేస్తున్నట్టు ఉంటుందండి, మీరు కూడా ఇలా. బట్ నా దగ్గర కార్ లేదని చెప్పేవాడిని కాదు. సో ఇదేంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏంటంటే, సినిమా వాళ్ళు అనేసరికి మనం తినేది నోట్ల కట్టలు, మనం పడుకునేది నోట్ల కట్టలు, మనం స్నానం చేసేది నోట్ల కట్టలు అన్న ఒక భావన. దట్ ఈస్, బట్ అందరికీ అది ఉండదు. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉండదు. అందరికీ ప్రాబ్లం, అందరికీ తప్పదు అది. అండ్ మీరన్నట్టు ఆర్థికంగా చూసుకుంటే సార్, సినిమా పరిశ్రమ నేను చూసిన మార్పు, చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వారధి ప్రొడ్యూసర్కి 24 రారు, సార్ ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, ఇది కొంచెం చూడండి సార్ అని మాట్లాడేవారు. అండ్ మాట్లాడిన అనా పైసాతో షెడ్యూల్ వైజ్ ఇది ఇచ్చేసేవాడు. లాస్ట్లోకి డబ్బింగ్ టైంలో ఏమైనా బ్యాలెన్స్ మిగిలినా కూడా కొంచెం టైట్గా ఉంది సార్. రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన సందర్భాలు నాకున్నాయి. సినిమా ఆడకపోతే సార్ మీకు 5 రూపాయలు ఇవ్వాలి, సినిమా ఆడలేదు సార్, ఇగో బ్యాలెన్స్ 2.5 తీసుకోండి సార్, నెక్స్ట్ ఫిలంలో చూసు, ఇది ఉండేది. ఈ పద్ధతి నుంచి ఇప్పుడు టోటల్గా మారిపోయింది. ఇదంటే చాలామందికి నచ్చదు నేను చెప్తున్నప్పుడు. వారధి అనేది పోయింది. ఈ వారధి ఏమైపోయింది, నాకెంత లాభం అన్నది వచ్చేసి అక్కడ మారిపోయింది టోటల్. ఇవాళ చాలామంది చెప్తారు సార్, మీకు స్పెషలీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన అడ్వాన్స్ వేసారు, దాని తర్వాత డబ్బులు వసూలు చేయడానికి మీరు బయటకు కెమెరా ముందు కన్నా బాగా నటించాలండి. సో ఈ దీంట్లోనే ఇప్పుడు ఒక రినౌండ్ క్యారెక్టర్ యాక్టర్కే ఈ పరిస్థితి అంటే, మిగతా వాళ్ళకి మనం కష్టాలు. అది మనం అడగకలే, ఇవ్వకపోతే రావా అంటే నెక్స్ట్ డే ఉండడు. ఇంక్లూడింగ్ మీరు మా స్మాల్ టైమ్ ఆర్టిస్టులు అనే వీళ్ళందరినీ, దట్ ఈస్ ది ప్రాబ్లం అయిపోయిందండి. ఇప్పుడు పాత సామెతలో ఉంటే నువ్వు బతుకు, నీతో పాటు 4 బతికించండి. ఇప్పుడు అది పోయింది,
నేను బతికితే చాలు అనేది వచ్చేసేది. ఎంతకాలం ఇప్పుడు ఇవన్నీ అంటే చెప్పుకోవడానికి చదువుకోవడానికి చాలా బాగుంటాయి అనిపిస్తుంది. బట్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనకు చాలా జ్ఞానం వస్తుంది. అలెగ్జాండర్ అంత సంపాదించి ఫైనల్గా పోయేటప్పుడు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాడు. ఏంటి దాని తాత్పర్యం ఏంటంటే నేను ఎంత సంపాదించి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళను అని. ఇది అర్థం చేసుకోగలిగితే నీ మనస్తత్వం కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన విధం కానీ అన్నీ మారుతాయి. ఆ పిచ్చోడు అన్నారనుకోండి, అయిపోయింది ఇంకా. అందుకనే కృష్ణుడు బాణం ఏలుగు తగిలితే చచ్చిపోయాడని చెప్తారు. అంటే జనానికి చెప్పడం కోసమే అది రాసి ఉంటారు. ఎందుకంటే దేవుడు లాంటి వాడికి కూడా ఇది తప్పదు కాబట్టి. సో ప్రతిదానికి నేను గొప్పవాడిని అనుకోవటం కాదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం. ఆయన అన్ని మంత్రాలు మాయలు చేసిన. మీరు అన్నట్టు దీని మీదేను నార్మల్గా ఇది చూస్తుంటే శనేశ్వరుడు నార్మల్గా మనకి ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ పర్సన్. ఈజ్ అ పర్సన్ హూ గివ్స్ యూ థాట్ ప్రాసెస్. బట్ దానికంటే పరీక్షలు పెడతాడు. ఇప్పుడు విధంగా అమ్మా వచ్చేసిందండి అలాంటిది. అదే చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు లాంటి వాడే మీరు చెప్పిన ఆయనే వెళ్ళి పొదలో దాక్కోవాల్సి వచ్చింది ఈయన దగ్గర నుంచి తప్పించుకోవడానికి. అదే ఆలోచిస్తే ఇది కంపేర్ చేసుకుంటే ఎంత తాత్పర్యం ఉంది దాంట్లోని. అది తెలుసుకుంటే మీకు అసలు జీవితం కానీ ఆలోచన విధం కానీ అన్నీ మారిపోతాయి. లేకపోతే ఇంకా మామూలేది. చెబుదాం అనేది వాళ్ళు కూడా చెప్పింది, అందుకని చేసింది. అందుకని ఇప్పుడైతే మీకు 90 తర్వాత ఇప్పుడే బాగుంది. ఇప్పుడు నెలకి 10 రోజులు 20 రోజులు బిజీగా ఉంటుంది. క్వైట్ లక్కీగా నాకు ఇక్కడ సినిమా, అక్కడ టీవీ. బట్ ఇదివరకు టీవీ ఎలా ఉండేదంటే మన సినిమా షెడ్యూల్స్ లాగా ఉండేవి. 1 to 5 or 1 to 10 నెంబర్ ఆఫ్ డేట్స్ మీది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ వారం తగినట్టు టీఆర్పీలు బట్టి కథ మారుస్తున్నారు. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే నేను మధ్యలో చేసిన తర్వాత ఏంటి ఫస్ట్ వీక్ దీని మీద ఒక 4-5 నెలలు మనకి వారం రోజులు బ్లాక్ చేస్తే అరపూట ఒక పూట వచ్చేది. ఇది సరే ఇంక రావు కదా అని మధ్యలో ఏవో సినిమాలు ఒప్పుకునేసరికి సార్ ఈ షెడ్యూల్ అంతా మీ మీదే ఉందండి, మీరు ఇలా ఉంచేస్తే ఎలా సార్. నాకు దాని కష్టాలు తెలుసు. ఇంకా తర్వాత రియలైజ్ అయినమాట అక్కడ కూడా కొంచెం అంటే సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది తగ్గించాలి. అది 100%. లేదు మనకి వద్దు అది బాగానే ఉంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్. సో ఏదో ఇప్పటిదాకా లక్కీగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా అడుగుతూ ఉంటారు అన్నమాట సడన్గా, సార్ ఒక 3 days చిన్న గెస్ట్ క్యారెక్టర్ మీ అందరితో పని చేశాను ప్లీజ్ అని. అదే మోర్ దెన్ మనీ. ఇప్పుడున్న టైం, ఇప్పుడు వయసు కొంచెం పెరిగినాక మనకు వర్క్ ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు నలుగురిలో ఉండి మనకి టెలివిజన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దే త్రో ఛాలెంజెస్. అక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి నిజంగా తాపత్రయం ఉంటే నువ్వు చాలా చేయొచ్చు. బట్ సినిమాకి వచ్చేసరికి ఏమైపోతుందంటే అది మనకు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ఇమేజ్ని బట్టి వెళ్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ అంతా అక్కడ చేయగలిగితే ఇది. బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఇట్ ఈస్ స్ట్రెన్యూస్, నో డౌట్ అబౌట్ ఇట్. సినిమాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇది ఫాదర్ క్యారెక్టర్స్ ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి. అంటే వాటికి కథ తగ్గిపోయింది, వాటి మీద కథ ఇంపార్టెన్స్ లేవు. యూఆర్ దేర్ ఓన్లీ ఫిజికల్గా. ఊరికో క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఓ మనిషి ఉంటాడు, పేరు ఉన్నాడు లేనాడు. అన్ఫార్చునేట్ అది తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనపడుతుంది? ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, కొత్త జనరేషన్లో కూడా చేస్తున్నారు కదా మీరు. నాకు పాజిటివ్ సైడ్ తీసుకుంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సార్. భయపడట్లే వాళ్ళు. నో ప్రాబ్లం సార్, దిస్ ఇస్ ఓకే. అది కాదండి ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే. బట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెచ్చుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఆ ఏజ్లో నేను ఇంత కాన్ఫిడెంట్గా లేనే. మీరు ఇప్పుడు పిల్లలతో వర్క్ చేస్తూ ఉంటాను, మనం రిహార్సల్స్ చేసేవాళ్ళం. సార్ మీరు రిహార్సల్ చేసేవారు ఎందుకంటే ఫిల్మ్ సార్ అని. ఇప్పుడు డిజిటలైజ్ సార్ రిహార్సల్ అక్కర్లేదు, ఫస్ట్ ఇదే సూపర్గా రావచ్చు కదా అని. అది నాకు ఇప్పటికీ వెళ్ళలేవు. ఈ క్షణం మీతో మాట్లాడినప్పుడు కూడా ఆ రిహార్సల్ చేస్తే కానీ నాకు అది ఎక్కదు. ఆ టేక్ అనేసరికి తెలియదు సార్ ఒక్క రిహార్సల్ చేద్దామండి, నాకు మీకు చేదస్తాం అనుకోండి, నా కోసం చేద్దాం. అది చేస్తే నాకు ఎందుకో అది ఒక ఫీలింగ్ అనమాట, ఒక గ్రిప్ వచ్చిన ఫీలింగ్. పిల్లలు నో ప్రాబ్లం, టేక్ సార్, కమాన్ సార్, వాట్ సార్, మీలాంటి వాళ్ళు కూడా రిహార్సల్ అనడం ఏంటి సార్ అంటాడు. అది ఇంకా బాధ్యత పెంచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ దేర్. బట్ ద అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే పాత రోజులు అది చిన్న సీనా పెద్ద సీనా, కొత్త వాళ్ళతో పనిచేస్తున్నామా పాత వాళ్ళతో పనిచేస్తున్నామా ఇవి కానీ
షార్ట్ డివిజన్ ఎంత కావాలి, ఎంతవరకు ఉంటుంది, సెల్యులాయిడ్ మీద ఏది వస్తుంది అని ఒక పట్టు ఉంది. ఇప్పుడు అది లేదు. బికాస్ ఆఫ్ డిజిటల్ మన ఇద్దరమే ఉన్నాం సీన్లో, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే ఇలాగే 2 కెమెరాలు పెట్టి ఫుల్ సీన్ తీస్తారు. తర్వాత సజెషను, తర్వాత క్లోజు, తర్వాత ఇటు దీంట్లో ఎంత మాడతారు అనేది తెలియదు. ఒక సందర్భంలో ఇలాగే ఒక సీన్ నేను చేసేది, అలా నేను నడుచుకుంటూ వచ్చి నేను వెళ్ళొస్తాను, డైలాగ్ నేను వెళ్ళొస్తాను. దీన్ని రకరకాల యాంగిల్స్లో కట్టి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అలా నేను వెళ్ళి వస్తాను అన్నట్టు కట్ చేశారు. సార్ ఇది నేను వెళ్ళి వస్తాను అంటేను అది తెలుగులా లేదండి, భాష రాని వాడు చెప్పినట్టు ఉంటుంది సార్. లేదండి మనం దానికి ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒక చిన్న ఏం యాడ్ చేసినా మీనింగ్ మారిపోతుంది. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను వెళ్ళొస్తాను అని. అంటే ఆల్రెడీ వాడికి తెలుసు నేను వెళ్ళొస్తానంటే తప్పు పని చేయడానికి వెళ్తున్నట్టు ఉంటుందండి, తప్పించుకోవడానికి వెళ్తుంది, ఇంత ఉందండి అని. ఇది వాళ్ళకి కన్విన్స్ చేయడానికి మన వల్ల కాదు. అది చెప్పేసేయండి సార్ ఇవన్నీ వద్దండి. సో అది వినడానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే నేను చెప్పిన డబ్బింగే, నేను చెప్పిన డైలాగే అది ఇలా కొట్టినట్టుంటుంది. అది పొరపాటున హిట్ అయిపోయింది అనుకోండి అంతే. దట్ ఈస్ రైట్, దట్ ఈస్ ది థింగ్. రామారావు గారు చెప్పారండి ఇప్పుడు ఒకసారి, వాడిని సరి చేయొచ్చు కదా అంటే ప్రభాకర్ రెడ్డి గారు అడిగితే, ఎందుకయ్యా మళ్ళీ హిట్ అయితే లేనిపోయింది, వాడికి 10 సినిమాలు వచ్చి 10 మంది చంపుతాడు, ఇదే బెటర్ మనకి అట్లా మనకి ఎందుకు వచ్చిన. బట్ ఎంతైనా మనం వినడానికి ఒక రిథమ్ ఉంటుంది కదా. అంటే ఏమైపోయింది, ఇప్పుడు భాష ఉన్న వాళ్ళు పని చేయటం మానేశారు, భాష తెలియని వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. సో వాళ్ళు దే డోంట్ కేర్ అనమాట. ఎందుకంటే భాష ఒక రకంగా చచ్చిపోవటం కాదు, ఇరిగిపోయింది, ముక్కలు అయిపోయి హిందీ తెలుగు తమిళ మిక్స్ అయిపోయి. సో వాళ్ళు ఎట్లాగైనా చెప్పినా నడుస్తుంది. ఇంకొకటి నాకు బాగా ఇవాళ ఉన్న దీంట్లోని సీన్లో ఉన్న ఏ ఆర్టిస్టు ఓపెన్ థ్రోట్తో మాట్లాడరు. ఎలా ఉన్నారు సార్, బాగున్నారు, ఇలా ఇదేంటి వాళ్ళకి మైక్ ఇచ్చేస్తున్నారు, ఇది క్యాచ్ చేస్తుంది, ఎలా ఉన్నారు సార్ బాగున్నారు అనేది అది క్యాచ్ చేస్తుంది. బట్ ఎదురుగున్న వ్యక్తికి మనకు వినిపించడు, ఏం చెప్పాడు ఎప్పుడు చెప్పాడు. సార్ స్ట్రెయిన్ డబ్బింగ్లో చూసుకుందామని నేను ఇప్పుడు ఇక్కడ అరవాలి అంటే ఆ ఎమోషన్ లోపల నుంచి వస్తేనే నీకు అది కనిపిస్తుంది. సో అవన్నీ కొంచెం చూస్తుంటే దెన్ యూ ఫైండ్ ది డిఫరెన్స్. బట్ పాత సామెత బీ ఇయర్ రోమన్ వైల్ ఇయర్ ఇన్ రోమ్, వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు గట్టిగా మాట్లాడు, మన పని మనం చేసుకోవడం, వద్దు సార్ మీరు కూడా అంత గట్టిగా మాట్లాడదు సార్, మీరు కూడా నెమ్మదిగా మాట్లాడండి, చెప్పుకుని వెళ్ళిపోవడం అంతే. మనం రహస్యాలు మాట్లాడుకుంటే అదొక్కటే. నేను పిల్లలు కూర్చొని మాట్లాడతారు, తర్వాత వచ్చి మాట్లాడతాం చెప్పేసి మనకి ఎమోషన్ అన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడో అది ముందు ఇక్కడ ఫీల్ అవ్వాలి మనం. ఫస్ట్ ఆడియన్స్ ఫర్ అ ఫిల్మ్ ఎవరో మనమేనండి. ఇప్పుడు ఒక కమెడియన్ ఇక్కడ చేసిన వెంటనే మనం అందరం నవ్వుకుంటున్నాం, ఈ స్పందనే కదా అక్కడికి వస్తుంది. ఇక్కడే మీకు నవ్వు రాకపోతే అక్కడ ఎలా వస్తుంది? ఇక్కడే అతనిలో ఉద్రేకం ఉండాలి, ఆవేశం ఉండాలి. అది మొహంలో కనిపించకపోతే ఆడియన్స్ విల్ నెవర్ ఫీల్ కదా సార్. అదంటే మనకి ఇంతకుముందు రిహార్సల్స్ ఉండేవి, అప్పుడు ఈ కార్వాన్లో వచ్చిన కానీ పుట్టుకుని అందరూ వెళ్ళిపోయి కార్వాన్లో కూర్చుంటారు. ఈ క్యారవాన్ అన్నది సార్ నిజంగా చెప్పాలంటే మోర్ దెన్ మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్. ఎస్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు వాటికి అది డెఫినెట్గా బట్టలు మార్చుకోవడానికి అది తప్పు లేదు. బట్ అదేమైపోయిందంటే అది లగ్జరీ కింద మారిపోయింది. అది నాట్ మోర్ దెన్ లగ్జరీ అని కూడా అది ప్రైవసీకి వెళ్ళిపోయింది. దట్ స్మాల్ స్పేస్ ఇన్ విచ్ దే వాంట్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. మేజర్ ప్రాబ్లమ్ ఏ చెప్పినట్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాపం వాకీ టాకీ పెట్టుకుని అక్కడే నిలబడుతున్నాడు, వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జాబ్ అదే. ప్రతి వాళ్ళని పిలుస్తున్నారు, ఒక్కొక్క అసిస్టెంట్, ఒక్కొక్క కార్వాన్కి ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్. దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ దీనివల్ల ఏమైపోయిందంటే తెలిసి తెలియకుండా మనిషికి ఉన్న ఆత్మీయత పోతుంది, టైం పోతుంది. దట్ ఈస్ వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ రిలేషన్షిప్. మనకి నేను చేసే రోజులు మన సత్యనారాయణ గారు, రామలింగ గారు, ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అంతా ఇక్కడ కూర్చొని రిహార్సల్ చదివిస్తే ప్రాణం తెచ్చేవారు. సీన్ మనం చదువుకుందాం అనేవారు. ఇప్పుడు సీన్ వాళ్ళు ఎవరూ చదవట్లేదు.
అసలు సీనే ఉండట్లేదు స్వామి, మీరేం మాట్లాడుతున్నారు? సీన్ ఏంటంటే డైరెక్టర్ గారు చెప్తారండి. అక్కడ ఆన్ ది స్పాట్ తెలిసే మీరు ఇది చెప్పండి, ఇది చెప్పండి. మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. బెటర్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు సార్ ఆ పాత రోజులు యాక్టింగ్ వద్దండి, మనం గో క్యాషువల్ అండి, వెరీ న్యాచురల్. నేను అక్కడికి ఏదైనా వాళ్ళతో చదువుతో కూర్చుని మాట్లాడి మీ నాన్నగారు ఉన్నారా అని, ఉన్నారండి. నాన్నగారు ఇప్పుడు కోపడలేదని మీద ఎలా కొంచెం శృతి పెంచారు సార్. మరి రియల్ లైఫ్ అదే కదా, అది సినిమా యాక్టింగ్ కాదు కదా, ఇక్కడ కూడా అది ఉండాలి కదా అని. లేదు సార్, విల్ గో దట్ హాలీవుడ్ స్టైల్ అండి, గో లైక్ దాట్ అండి. ఓకే, గో లైక్ దాట్. బట్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్, హ్యాట్స్ ఆఫ్. అండ్ నిజంగా ఆ వయసులో నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే కనుక నాకు అంత అది లేదు, ఆ ధైర్యం లేదు. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. నేను మొన్న ఎప్పుడో పిల్లలతో అంటున్నాను అనమాట, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఒక 6-7 months, నేను మీలాగే నో రిహార్సల్ టెక్ అన్న లెవెల్కి నేను పెరుగుతాను సార్. ఇట్స్ ఫన్. పిల్లలు మేము వచ్చిన ఆ ఏజ్లో వచ్చినప్పుడు మన సెట్లోకి వెళ్తున్నామంటే తెలిసి తెలియని ఒక చిన్న దడ ఉండేది, ఒక భయం ఉండేది. అమ్మాయి బిందాస్ అన్నట్టు వస్తారు వీళ్ళు. ఆ రోజుల్లో నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికీ రాము సినిమా చేశారు, శివ చేశారు కదా. ఆ శివ కింద ఐ మీన్ అతను ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్కి మిగిలిన వాళ్ళు చాలా తేడా ఉండింది. అప్పుడు అది చిన్న షాకింగ్ ట్రీట్మెంట్ లాగానే ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకంటే అప్పుడు రాము ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కొత్త వాళ్ళు అంతే ఉన్నారు. రాము గారి దగ్గర కన్విక్షన్ అండి. నాకు ఇప్పటికీ చెప్తాను, రాము గారు శివ రోజు ఎలా ఉన్నారు, వెన్ హీ వాజ్ నాన్ ఎంటిటీ, అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు విత్ సచ్ లెజెండరీ డైరెక్టర్ అని అదే కన్విక్షన్ అండి. మీకు కన్విక్షన్ ఉండడం వండర్ఫుల్. యువర్ కన్విక్స్ దిస్ ఇస్ ఇట్ అంటే దట్స్ ఫెంటాస్టిక్. బట్ అటు కాదు ఇటు కాదు, ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అనేసరికి ప్రాబ్లమ్ వస్తుంది. దెన్ వీ డోంట్ నో వే టు స్టాండ్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పండి, ఎందుకంటే ఇలా చెప్తే దీనికి లింక్ ఇది సార్, దీనికి లింక్ అది సార్, దీనికి ఇది, సో ఇట్ ఇస్ కరెక్ట్. ఇది ఇక్కడ కనుక మీరు మారిస్తే ఇది ఇక్కడ దెబ్బతింటుంది అనేది తప్పే లేదు. బికాస్ ఎంటైర్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్ మీకు తెలుసు, యాజ్ ఎ ఆర్టిస్ట్ నేను వచ్చారు, నా పాత్ర ఆ సీన్ తాలూకి దీన్ని ఏం చేయాలా అని అంతవరకే ఉంటుంది. అండ్ ఎవ్రీ యాక్టర్ మనస్ఫూర్తిగా లోపల ఈ సీన్లో నేను స్కోర్ చేయాలి, నాకు మంచి పేరు రావాలి అని తప్పన పడతారు. అది తప్పు కాదు. బట్ యూఆర్ కన్విన్స్డ్ అండ్ సే ద కన్విక్షన్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, పర్ఫెక్ట్. అది ఉండేది ఆయనతో, ఇక్కడ అది లేదు. ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ వచ్చి నాతో ఇది చెప్తారు, ఓకే సార్ ఇది చెప్పి నేనేదో ఇమీడియట్గా ఇది చెప్తాను, ఓ పని చేద్దాం సార్, నేను చెప్పింది చేసేసేయండి, మీరు చెప్పింది చేసేసేయండి. ఇప్పుడు మీరు ఎడిట్ దీంట్లో చేసుకుంటే సడన్గా ఏమంటాడు అతను, సార్ ఈ పోర్షన్ ఇక్కడ, ఈ పోర్షన్ ఇక్కడ, దెన్ వాట్ జెల్ అవుతుంది, ద టోనే మారిపోతుంటుంది. ప్రతిదానికి టేక్ ఆఫ్ అని ఉంటుంది, ఆ టేక్ ఆఫ్ దాంట్లో ఓలాగా ఉంటుంది, దీంట్లో ఓలాగా ఉంటుంది. సో మీరు టేక్ ఆఫ్ ఇలా చేసి ఎండింగ్ ఇలా చేసేసరికి డబ్బింగ్ చెప్పేటం నీరసం వచ్చి డబ్బింగ్ చెప్పాడేమో అని ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ దట్ ఐ ఫైండ్ అవుట్. అది అంతేలేని జరిగే కాలంతో పాటు మనం వెళ్ళిపోవాలంతే. ఇది వాళ్ళు నేర్చుకుంటున్నారండి, దే ఆర్ ఆల్సో రియలైజింగ్ సమ్ టైమ్స్. ఇది దెబ్బ తగిలితే రిలీజ్ అవుతారు, దెబ్బ తగిలి. నేను ఒకటండి, నేను గట్టిగా నమ్మేది విచ్ ఈస్ అ పార్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు సినిమా. ఈ భూప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా, అది మగబిడ్డ అయినా ఆడ, నవరసాలు లేకుండా ఉండవు, పాళ్ళు మారుతూ ఉంటాయి. సో ఈవెన్ ద స్మాలెస్ట్ మైన్యూటెస్ట్ ఉన్న వాళ్ళని కూడా టచ్ చేస్తే దట్ ఎమోషన్ ఇస్ సక్సెస్. వాడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టైటానిక్ ఉంది, టైటానిక్ అనేది మనం ఏం చూసాం, చదువుకున్నాం, ఒక పెద్ద లైనర్ షిప్ ఏదో వెళ్ళి ఐస్బర్గ్ కొట్టుకుని మునిగిపోయింది, ఇంతే, ఇది ఒరిజినల్. దీనికి ఆయన లవ్ స్టోరీ యాడ్ చేశాడు. సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ షిప్ మునిగిపోతుందని కాదు, మునిగిపోయిన పర్వాలేదు వీళ్ళిద్దరు బతకాలని వచ్చింది. వై? బికాస్ లవ్ ఇస్ అ కామన్ థింగ్. అదేంటండి, నేను ఆ ఎమోషన్ టచ్ చేయండి సార్, చేస్తే చాలది.
ఎప్పుడు నవ్వరండి, ఇలా బిగుసుగా కూర్చుంటారండి అని. అలాంటి వ్యక్తి అందించాలంటే గొప్ప పడినట్టేది. దానికి ప్రయత్నిద్దామండి, ఆ ఎమోషన్ టచ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. అయితే దట్ ఈస్ సినిమా. ఇప్పుడు మళ్ళీ అంటాడు సార్ చిరంజీవి గారు ఏం కొట్టారండి, ఆయన నిజంగా కొట్టలేదు. దట్ పంచ్ దట్ ఈస్ గివింగ్ దట్ ఫీల్, మీకేంటి బా ఏం కొట్టారా, అది కావాలండి. దట్ ఈస్ ద ఎమోషన్ అని వింటూ ఉంటారు. కొంతసేపు అయ్యేసరికి సార్ అనేసరి అర్థమైపోతుంది, ఎక్కువ మాట్లాడండి నేను. నా జీవితం ఇంతే, అంత ఓపెన్ బుక్ జీవితం అంతే. నేను వారిని అడిగినప్పుడు ఫస్ట్ అది ఏముంది సార్, నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ మీతో మాట్లాడాలి. హిట్ టీవీని సరే అమ్మా కొట్టి అడుగుతాను, ఏదో టీవీలో మాట్లాడుకోవటం అంతే, అంతకంటే బయట మాట్లాడతాం కంటే ఇది ఒక గంట మా బయట మాట్లాడాం అనుకో, మళ్ళీ ఒక 5 నిమిషాలు కలిసినాక మీ షూటింగ్ మీకు నా పైన మాకు వెళ్తాం. అది కూడా ఉండట్లేదు సార్ ఇదివరకు. అంటే మేబీ మనం చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఏవిఎం, వాహిని, ప్రసాద్ ఇవన్నీ పక్క పక్కగా ఉన్నప్పుడు ఒకసారి అలాగే వెళ్ళేవాళ్ళం, పక్క షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పక్క షూటింగ్ కూడా ఎవరు వెళ్తారు, తప్పుగా ఫీల్ అవుతున్నారు వెళ్తానికి. అంతకుముందు మనం అందరం అక్కడ సుధాకర్ అంటే వెళ్ళిపోయారు, ఏం కదా నాగేశ్వరరావు అంటే వెళ్ళేవాళ్ళం. పనుందా పని లేదా, అవసరం ఉందా అవసరం లేదా, జస్ట్ కూడా హలో హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఏంటి అంటే జస్ట్ కుశలం అనుకోవడానికి. ఇప్పుడు అసలు అది లేదు. ఇప్పుడు అదంతా వెళ్తే ఎందుకు వచ్చామని చూస్తున్నారు, పొరపాటు అంతా కట్ అయిపోయింది అది. బట్ ఒక్కొక్కసారి నేను పిల్లలతో అదే చెప్తుంటాను, నాన్న ఇప్పుడున్న ఏజు, ఇప్పుడున్న ఎనర్జీస్ ఇవన్నీ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. దెన్ దేర్ విల్ బీ ఎ టైమ్ వెన్ యూ విల్ బికమ్ సాలిటరీ అయిపోతుంది అది. ఇదేంటంటే దీని సక్సెస్ ఫెయిల్యూర్స్తో పాటు ఇదంతా వచ్చేస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఒకటి, నీ ఆలోచన విధం కూడా మారిపోతుంటుంది. ఆ ఆలోచన విధం మారిపోయేసరికి ఏంటంటే యూ విల్ స్టార్ట్ ఫిల్టరింగ్. ఒంటరివాడి పెద్ద అప్పుడు అనిపిస్తుంది ఎవరైనా నా పక్కన ఉంటే బాగుంటుంది, అప్పుడు ఉండరు. యూ లూస్. పనుందా పని లేదా పక్కన పెట్టేసి, there is something that you want to openly talk. You don't want to talk also. Just sit, have a cup of coffee. Yeah, right. Just have a cup of coffee. అందుకే మనల్ని అంటారు నలుగురితో బాగుండాలి అని. అది మిస్ అయిపోతున్నాం. ఇది ఇట్ ఈస్ నాట్ దట్ అంటే నేను ఇప్పుడు భరద్వాజ్ కలిశానంటే నాకు ఆయన సినిమా తీస్తాం, అది నువ్వు ఆ థాట్ ప్రాసెస్. లైఫ్లో ఎక్స్పెక్టేషన్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ సార్. అది వద్దు. నాకు తెలుసు ఆయన ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. ఇప్పుడు ఇందాలు కూడా శైలజ మాట్లాడుతాం, అన్నా ఎలా ఉన్నావు అని. ఆ మాటలోనే చాలా ఆత్మీయత వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ యూ డెవలప్ అంటాను. మా అబ్బాయి నాకు ఎవ్వరూ కాదు, మా అబ్బాయే పెద్ద ఎగ్జాంపుల్ అంటాడు వాడు. వరుసగా నేను చేస్తున్నది ఇప్పుడు బిగ్ ఫిల్మ్ గేమ్ చేంజర్ ఒకటి, ఓజీ పవన్ గారిది. అసలు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయిపోవాల్సింది, ఆయన సో ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్లో ఏదో ఈస్ గోయింగ్ టు వర్క్ అని చెప్పారు. దట్ ఈస్ ద థింగ్. తర్వాత వీళ్ళ సితారా వాళ్ళది మ్యాడ్ అని ఒక సినిమా వచ్చింది, సెకండ్ పార్ట్ చేస్తున్నాను. దాంట్లో సునీల్ గారి కాంబినేషన్ చేస్తున్నాను. అండ్ మా గురువ చాలా రోజుల తర్వాత సుబ్బయ్య గారు ఒక సినిమా చేస్తున్నారు, ముచ్చా సుబ్బయ్య గారు డూయింగ్ ఎ ఫిల్మ్. సో August 9th ఓపెనింగ్, కొత్త వాళ్ళతో అనుకుంటాను. సో దాంట్లో సడన్గా ఫోన్ చేశారు, సోదరా ఎక్కడున్నావు అని చెన్నైలో అని చెప్పేసి, ఏంటి గురువా ఏంటి సంగతి సమాచారం, ఏదో నాకు ఇలా చేస్తున్నాను ఒక సినిమా, ఒక క్యారెక్టర్ చేయాలి, చేసి పెడతారు. పెద్ద ఇది ఊరికి పెద్ద క్యారెక్టర్. ఓకే గురు, ఊరికి పెద్ద క్యారెక్టర్ ఏం గురువా 10 సార్లు చెప్తున్నావు అంటే కురచాష్టలు ఏమి చేయకుండా ఉంటావేమో. సో ఈజ్ డూయింగ్ ఎ ఫిలిం. ఇది మన మిస్టర్ బచ్చన్ చేశాను, దాంట్లోని ఒక చిన్న పొలిటీషియన్ క్యారెక్టర్. జరుగుతున్నది ఏదో ఒకటి, సంథింగ్ ఈజ్ ఆన్ ది రోల్. గుడ్. సెట్కి వెళ్ళి ఆ షూటింగ్ అనేసరికి దాని ఆ ఎనర్జీ లెవెల్సే వేరేగా ఉంటాయి. అవి చెట్లు కలిగానే వేరేగా ఉంటుంది. దట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ టోటలీ ఎంజాయింగ్. ఉన్నాయి ఇంకో 2-3 ఆన్ ది కార్డ్స్ ఉన్నాయి, అవి కూడా. అయితే ఈయన హను గారు మన సీతారామన్, ఆయన ఒక ప్రభాస్ గారితో ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో ఒక క్యారెక్టర్ అడిగారు. దాని అన్నీ ఓకే అయినాయి, దానికి ఒకటి అంటే హీ వాంట్స్ మీ టు రిమూవ్ ద మూష్.
సుబ్బయ్య గారి సినిమా ఉంది. నేను అంటే అదే చెప్పాను సార్, ఇంకో 2-3 కంటిన్యూటీలు ఉన్నాయి, అది ఫినిష్ చేసేస్తే మీరు గుండు కొట్టించుకోమన్నా ఐఎమ్ రెడీ అండి అన్నాను. సో ఆ షెడ్యూల్ వాళ్ళది అవుట్డోర్ షూటు, దాని గురించి చూస్తున్నారు. నా మిగతా కాంబినేషన్ కూడా చూసుకోవాలండి. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ విల్ డూ అని. దట్స్ సో జరిగింది. ఐఎమ్ హ్యాపీ, నో డౌట్ అబౌట్ ఇట్. యూఆర్ ఆల్వేస్ హ్యాపీ. పిలిచినప్పుడు కూడా దే ఆర్ ట్రయింగ్ టు గివ్ మీ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఆర్టిస్ట్ దొరికినప్పుడు దే విల్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్. ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఊరికి డైలాగ్ చెప్పి వెళ్ళిపో అని ఎవరిని పెట్టుకో. మాలాంటి నాన్ యాక్టర్ని పెట్టుకుంటే సరే డైలాగ్ చెప్పిపోతే చాలా అనుకుంటారు. లేదు, ఇప్పుడు ఈ యంగ్స్టర్స్లో కూడా మళ్ళీ ఆ మార్పు వస్తుంది. మనం నేను ఇది తప్పు అని అంటలేదు. ఒక సీజన్ ఏమైపోయిందంటే మన వాళ్ళు వద్దు బయట వాళ్ళు అనేసి, ఇప్పుడు స్లోగా అది మారుతుంది. మన డైలాగ్ మన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి మెల్లిగా వస్తుంది యంగ్స్టర్స్ దీంట్లో. సో అది వచ్చిందంటే ఆటోమేటిక్లీ యూ హ్యావ్ అగైన్ గుడ్ రైటింగ్స్. ఇప్పుడు సగం మంది ఏంటంటేను ఇతను ఇంత రాసుకున్నానే ఇది చెప్పగలుగుతాడా లేదా, ఇంకెవరు ఉన్నారు సెట్లో అని చెప్పేసి, బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రైటర్ డైరెక్టర్స్. వీళ్ళు దాన్ని ఏం చేసాడు, ఇంత కుదించేస్తున్నారు అని అనుకున్న భావాన్ని ఇంత కుదించేసి ఆ ఒక్క లైన్ చెప్పించేస్తున్నారు. ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్గా క్యారీ అవుతుంది, ఒకసారి క్యారీ అవ్వటం. అక్కడ ఇది వస్తుంది. నౌ దే ఆర్ రియలైజింగ్ భూమి గుండ్రముగా ఉండును, ఇక్కడికే వస్తున్నాం వెళ్ళి ఫైన్. రైట్ మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. లవ్ మీటింగ్ యూ, టాకింగ్ టు యూ. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ మీ ప్రోగ్రాంలో నేను లాక్కుని వచ్చేసినందుకు నన్ను మన్నించండి. చెప్పాలి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ శుభలేఖ సుధాకర్. అందరూ డౌన్లోడ్ చేసుకోండి, మనస్ఫూర్తిగా చూడండి, ఆనందించండి, ఆకర్షించండి. హిట్ టీవీ యాప్. Cheers. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.